అమరావతి పనులకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు విడుదల చేస్తుంది ఏపీ సర్కార్. ఖజానా నుంచి 2,100 కోట్ల రూపాయలను సిఆర్డీఏకు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే అప్పుల కుప్పగా ఉన్న ఖజానా నుంచి అమరావతికి డబ్బులు విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ బాకాలు ఊదిన ప్రభుత్వ పెద్దలు ఖజానాకు కన్నం పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం వచ్చిందంటే అప్పుల కోసం ఎగబడుతోన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అమరావతి కోసం ఖజానా నుంచి డబ్బులు తీస్తే సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలు ఎలా ఇస్తారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. అమరావతి కోసం 2,100 కోట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరి నిజంగానే ఒకవేళ 201 కోట్లు ఇస్తే ఇప్పటికే అప్పుల్లో ఉంది. ఈ నేపథ్యంలో మరి సంక్షేమ పథకాలకి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి అప్డేట్స్? అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి 2,100 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 635 జారీ చేసింది. ముఖ్యంగా అమరావతిలో ప్రస్తుతం ఏవైతే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయో అటు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ అదేవిధంగా ఇతర నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఆ ఖర్చుల కోసం అని చెప్పి స్పెసిఫిక్గా ఏ పనుల కోసం ఇస్తూ ఉన్నారు ఈ నిధులు, లేదా పలానా టెండర్తో పిలిచినటువంటి పలానా పనులు, పలానా వర్కులు, పలానా భవన నిర్మాణానికి అన్నది కాకుండా మొత్తంగా సిఆర్డీఏకు అమరావతి నిర్మాణ పనులకు వినియోగించుకునేందుకు వీలుగా లంసంగా ఈ 2,100 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అన్నది ఆ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వాస్తవానికి గతంలో కూడా 2,100 కోట్ల రూపాయలను విడుదల చేశారు అమరావతి కోసం. ఇప్పటికే ఇది వాస్తవానికి అమరావతికి ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి కానీ లేదా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదంటే సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కూడా ప్రతిరోజు అదే చెప్తారు. మరొకవైపు ఇప్పటికే అమరావతికి సంబంధించి దాదాపుగా 47,300 కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకొచ్చినప్పటికీ అవి కూడా ఇక సరిపోనట్టుగా ఇంకా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఇప్పుడు నిధులు విడుదల చేయడం. ఇక్కడ మన ఆర్థిక పరిస్థితి ఒక్కసారి మనం గమనించినట్టయితే అమరావతి అనేది ఇప్పటికే గుదిబండగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే తీవ్రస్థాయిలో అప్పుల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి గత 24 నెలలుగా. ఈ పరిస్థితుల్లో ఈ గుదిబండ నిర్మాణానికి మళ్ళీ ఈ నిధులు కేటాయించడం పట్ల సర్వత్ర విమర్శలు వెలువెత్తాయి. ఎందుకంటే నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం 4,600 కోట్ల రూపాయలు మంగళవారం అప్పు తీసుకొచ్చింది. ఆ అప్పు తీసుకొచ్చి ఈరోజు అమరావతికి ఇలా 2,100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ వెంటనే జీవో జారీ చేయడం అంటే ఆల్రెడీ అమరావతి కోసం చేస్తున్నటువంటి అప్పులు సరిపోనట్టుగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేత కూడా మళ్ళీ అప్పులు తీసుకొచ్చి నిధులు ఇస్తున్నారన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అమరావతిలో సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఒక్కొక్క ఎకరం 20 కోట్లకి అమ్మేసి 1,00,000 కోట్లు వచ్చేసింది. ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూ ప్రగల్భాలు పలికారు. సాక్షాత్ అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. మంత్రి నారాయణ ప్రతిరోజు ప్రెస్ మీట్లో కూడా ఇదే విషయాన్ని చెప్తారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండే 2,100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం అనేది అంటే ఇన్ని రోజులుగా అమరావతి పైన చేస్తున్నటువంటి ప్రచారం అనేది ఎందుకంటే ఇప్పటికే అమరావతి కోసం అనేక రూపాల్లో నిధులు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజల దగ్గర నుండి, రాష్ట్ర ప్రజల ఖజానా నుండి. ఎందుకంటే అమరావతికి సంబంధించిన రైతులకి యాన్యుటీ చెల్లించడంలో కానీ, అదేవిధంగా ఇప్పుడు చెల్లిస్తూ అంటున్నటువంటి యాన్యుటీ కానీ, గతంలో పెన్షన్ల మంజూరుకి కానీ, వీటన్నిటితో పాటు గతంలో 2014-19 మధ్యలో జరిగినటువంటి పనులకు సంబంధించి కూడా కొన్ని చెల్లింపులు చేశారు. దాదాపుగా 5,300 కోట్ల రూపాయలు కూడా చెల్లించారు. ఇప్పుడు ఈ మొత్తం నిర్మాణాలకు ఒక్క రూపాయి కూడా అవ్వదు, ఒక్క రూపాయి అవసరం లేకుండానే మేము మొత్తం అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపడతామని చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఇప్పుడు 2,100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా 2,100 కోట్ల రూపాయలను విడుదల చేశారు. బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టారు. గత ఏడాది బడ్జెట్లో కూడా 6,000 కోట్ల రూపాయలు చూపించారు. సో ప్రతి ఏటా కూడా ఖజానా నుండి నిధులు ఇస్తూ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ప్రాజెక్ట్ చేయడం పట్ల మాత్రం తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. దుర్గా, రైట్. థ్యాంక్ యూ సతీష్.